రావణాసురుడు ఒక్క మండోదరిని అపహరించలేదంటండి. తన మనసును కూడా అపహరించాడంట. ఈ అపహరణ నుంచి ఎంతైనా నువ్వు విడుదల పొంది తీరాలి అని సీతామాత చెప్తుందండి. ఎందుకు అంటే మనం నిన్న క్లాస్‌లో రావణాసురుడు భార్య అయిన మండోదరి ఆమె హృదయంలో దాగిన బాధేమిటో మనం తెలుసుకున్నాం. ఆమె అర్ధరాత్రి కల వచ్చాక భయంతో సీతామాత వద్దకు ఎందుకు పరిగెత్తిందో తెలుసుకుందాం. ఆమె కల వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకున్నాము. అంతేకాదండి, రావణుడి భార్య మండోదరి తన గత జన్మ రహస్యాన్ని తెలుసుకుంది. ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో మనం తెలుసుకున్నాము. భర్తపై ప్రేమ కోసం ఒక స్త్రీ తన గౌరవాన్ని కూడా త్యాగం చేస్తుందని తెలుసుకున్నాము. ఆ త్యాగం చేయటం వల్ల వచ్చే ఇబ్బందులేంటో తెలుసుకున్నాము. మరి సీతమ్మ ఎన్నో మాటలు మండోదరికి చెప్పింది గదండీ! ఎంతో హితోపదేశం చేసింది గదా! మరి మండోదరి ఆ మాటలు విన్నదా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇంకొక విషయం ఏంటి అంటే సీతమ్మ తన గత జన్మ రహస్యం చెప్పాక స్త్రీ యొక్క గౌరవం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పిందండి. ధర్మము మరియు భర్త పట్ల ఆరాధన ఉంటే వాటి మధ్య ఉన్న తేడా గురించి తెలియచేసి ధర్మమే ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పిందండి. అంతేకాదు సీతామాత ఇంకా ఏం చెప్పింది అంటే తన యొక్క గౌరవాన్ని తనని కాపాడుకోమందండి మండోదరిని. అలా కాకపోతే తను ఎన్నో బాధలకి, ఇబ్బందులకి దారితీసే చర్యల వల్ల తను బాధపడుతూ ఉంటుంది అని చెప్తుందండి. అంతేకాదు రావణాసురుడు ఇతర స్త్రీల పట్ల వ్యవహరించే తీరుంది గదా! అది కూడా చూసి మండోదరి చాలా మౌనంగా ఉండిపోయింది కదండీ! ఆయన యొక్క అధికార దాహానికి, ఆయన యొక్క క్రోధానికి, అంతేకాకుండా ఆయన యొక్క ద్వేషం అన్నిటిని చూస్తూ ఆపే ప్రయత్నం ఏమి మండోదరి చెయ్యలేదు. మాత కొనసాగిస్తుంది. "ఏవండీ రావణుడు నీ శరీరాన్ని మాత్రమే కాదు, నీ మనసును కూడా అపహరించేశాడు. ఆ అపహరణ నుండి నువ్వు విడుదల పొందు" అని చెప్తుంది. ఎందుకంటే మండోదరి ఎలా అయినా సరే విడుదల పొంది తీరాలి. కేవలం సీత కోసమే తను బాధపడుతుంది అనుకుంటే ఇక్కడ బందీ అయి ఉంది ఎవరు అంటే మొదట ఈ లంకలో బందీ మండోదరి మాత్రమే. నేను కానే కాదు అంటుందండి సీతామాత. "నీవనుకుంటున్నావేమో నేను అని నా గురించయితే నువ్వు విచారించకు. రావణాసురుడు నన్నేమీ చెయ్యలేడు. స్వేచ్ఛ అనేది మన మనసులో ఉంటుంది. మండోదరి నీ మనసుకు విడుదల కలిగించి నువ్వు స్వేచ్ఛగా ఉండు" అని చెప్తుందండి. ఎందుకంటే హ్మ్, ఎవరి మనసుకి వాళ్ళే విడుదలిచ్చుకోవచ్చు. నేనేం చేసి ఉండాల్సింది సీత అని అప్పుడు మండోదరి అడుగుతుంది. రావణుడు ఎంతో శక్తివంతుడిగా ఎదిగాడు. నేను ఒక నా మామూలు స్త్రీని మాత్రమే కదా! నేనేం చేస్తాను? నేనేం చెయ్యగలను? అని అనేటప్పటికి సీతామాత నవ్వుతుందండి. నువ్వు చాలా శక్తివంతురాలివి కాదా మండోదరి అని. ఎందుకంటే నువ్వు రావణుడు వదిలి వెళితే అతని శక్తిలో సగం ఎగిరిపోయినట్లే అని సీతామాత ఒక రహస్యాన్ని చెప్పిందండి. ఎందుకంటే అసలు వెంటనే మండోదరి ఏంటి నేను అతన్ని వదిలివేయటమా? ఆలోచన ఎన్నడూ మండోదరి మనస్సులోనే మెదల్లేదండి. అది ఆమెను వణికించేసింది చివరికి. నిన్నిక్కడ నిలిపి ఉంచేది ప్రేమా? లేక భయమా? లేక చాలా కాలం క్రితం అప్పటి పరిస్థితుల్లో నువ్వు చేసుకున్న ప్రతిజ్ఞ, దీనివల్ల నువ్విక్కడ ఉన్నావు ఈ లంకలో అని అడుగుతుందండి. ప్రేమ భయం నుంచి కానీ, స్వార్థపూరిత కోరిక నుంచి కానీ ఎప్పుడూ పుట్టదంటండి ప్రేమ అనేది. స్వేచ్ఛ నుండి మాత్రమే ప్రేమ పుడుతుంది. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా లేదా మండోదరి అని సీతామాత అడుగుతుంది. అడిగినప్పుడు మండోదరి ఏమీ జవాబు చెప్పదండి. తర్వాత మెల్లగా రావణాసుడి చర్యల వల్ల ఏర్పడే భయంకర పరిణామాలు కనబడుతూనే ఉన్నాయి కదా! అవి దగ్గర పడుతున్నట్లున్నాయి సీత. మరి అతని దుశ్చర్యలకు మా పిల్లలు కూడా మూల్యం చెల్లించాలా అని సీతామాతని మండోదరి అడుగుతుందండి. ఏ ఒక్కరు ఇతరుల యొక్క దుశ్చర్యలకు ఫలితం అనుభవించరు. ఎందుకంటే వాళ్ళ చర్యల ఫలితాలను ఎవరికి వారే అనుభవిస్తారంట. వారికి తమ తండ్రి ప్రవర్తనను అంగీకరించకూడదని ఆ సమయం ఇంకా రాలేదు. కానీ ఆ విధంగా చేస్తారా? నాకు భయం వేస్తుంది మండోదరి అని అంటుందండి. యుద్ధంలో 2 వైపుల వారు చాలా మంది మరణిస్తారు కదా! మరి యుద్ధం జరిగితే. ఈ మొత్తం విషయంలోని విషాదం కూడా అదే. మరి దాన్ని మనం నిరోధించగలగాలి కదా! అలా నిరోధిస్తే ఇప్పటికీ కూడా రావణుని యొక్క క్రోధం, అతిశయం పెకిలించి అతని యొక్క మోహం, అత్యాశల నుంచి విడుదల చేయగలిగితే యుద్ధం ఆగే ఆశ ఉంటుంది అని చెప్తుందండి. సీత నేనేం చెయ్యగలను? ఏడుపు ఆపి సీతను ఎంతో ఆశగా చూస్తూ అడుగుతుందండి. నీకు ఒక ఎంపిక ఉంది మండోదరి. ఒక ఎంపిక ఉంది మండోదరి. నీవు అతన్ని వదిలి నీ పుట్టింటికి వెళ్ళు లేకపోతే ఇక్కడే ఉండు అని
సీతామాత చెప్తుందండి, కానీ జరగబోయే దానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో అని. పార్వతీదేవిని వెళ్ళి అడుగు, ఆమె నీకు అవసరమైన శక్తి ఇస్తుంది అని మండోదరికి సీతామాత సలహా కూడా ఇస్తుంది. మండోదరి కొంచెం సేపు నిశ్శబ్దంగా మాత చెప్పిన మాటల గురించి అలా ఆలోచిస్తూ ఉండిపోతుందండి. మనమైనా అంతే కదా, ఎవరైనా ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు ఒక సలహా ఇచ్చినప్పుడు ఏం చేయాలా అని మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం కదండి. తర్వాత జరగబోయే దానికి నేను నా బాధ్యత వహిస్తాను. స్త్రీలు గొంతుకలు మూగబోయినప్పుడు జరిగేదానికి నేను సాక్షిగా ఉంటాను. అంతేగాక జరగబోయే నష్టాన్ని నేను పూడ్చగలను అన్న నమ్మకంతోనే నిలిచి ఉంటాను అని అనుకుంటదండి. హఠాత్తుగా మండోదరి ముందు ఆమె కుమారుల యొక్క ప్రతిబింబాలు ప్రత్యక్షమవుతాయి. మళ్ళీ మండోదరి ఏడవసాగుతుంది. సీత, నువ్వు తల్లివి కాదు. నీకు ఒక తల్లి విచారం తెలియట్లేదు అని చెప్తుందండి. మండోదరి, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు చూసేదంతా అందరూ నా పిల్లలే. వారితో పాటు నేను బాధపడతాను. నేను, నీవు, నీ కుమారుల మరణానికి కన్నీటిని కారుస్తున్నాము అని చెప్తుందండి. వారు నా కుమారులు కూడా. మాత కొంచెం సేపు ఆగి మళ్ళీ చెప్తుందండి సీతామాత. మండోదరి, నువ్వు ఈ జాతికి చెందిన దానివి కాదు. వారి మార్గాలు నీ మార్గాలు కాదు. వేరు వేరు. నీ మనసులో నిన్ను నువ్వు వేరు చేసుకో. దానివల్ల నీ స్వస్థత శక్తి బలంగా వృద్ధి చెందుతుంది. అదే నీకు అవసరము అని మండోదరికి హితబోధ చేస్తుందండి సీతామాత. అప్పుడు మండోదరి ఇలాంటిది, సీత, నేను నిన్ను శిలలాగా స్థిరంగాను ప్రవహిస్తున్న నదిలాగాను సున్నితంగానే నేను చూస్తున్నాను. రెండూ కలిగి ఉండటం ఎలా సాధ్యం అసలా? మృదువుగా ఉన్నట్లయితే నలిపివేయబడతారు. గట్టిగా ఉంటేనేమో ప్రేమ అనేదే ప్రవహించదు కదా! రావణుడు నిన్ను ఛిద్రం చేయటానికి తన మాయాశక్తులన్నిటినీ కూడా ఉపయోగించాడు నీ మీద. కానీ ఫలితం మాత్రం లేదు. అతను నిన్ను హింసించాడు, భయపెట్టాడు, దారుణమైన మాయా ప్రయోగాలన్నీ చేశాడు. అయినా నువ్వు ఎందుకు నా భర్త పట్ల కోపాన్ని గాని, ద్వేషాన్ని గాని లేకుండా కరుడుతో ఎలా మాట్లాడుతున్నావు? అసలు ఇదంతా నీకు ఎలా సాధ్యమమ్మా? అని మండోదరి సీతామాతను అడుగుతుంది. సీతామాత చెప్తుందండి, కోపం, ద్వేషం అనేవి ఏమిటి? బలహీనమైన మనసు ఉన్న వారికే ఉంటాయండి అవి. ఎవరైనా ఈ హానికరమైన ఉద్వేగాలను ఎప్పటికైనా అధిగమించాలంటండి. నేను కోపాన్ని గాని, ద్వేషాన్ని గాని ప్రదర్శించడం అంటే, అది నా పైన రావణుడి యొక్క విజయం. అంటే మనలో చూడండి, మన ఇంట్లో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. మనకి మన ఇంట్లో వాళ్ళ పట్ల ఈ కోపం, ద్వేషం ఏదైనా వచ్చిందనుకోండి, లేతే మనకి ఎవరో అన్యాయం చేశారనో, బయట వ్యక్తుల గురించి మనకు కోపం రావడం, ద్వేషించడం సహజం కదా! అంటే వాళ్ళు మన మీద విజయం సాధించినట్లు కానీ, మనం విజయం పొందినట్లు కాదు అని ఇక్కడ సీతామాత ఈ సందర్భంగా మనకి తెలియజేస్తుంది. ఈ విశ్వాసాన్ని మనం నిలిపి ఉంచితేనండండి, ప్రేమ అనేది మానవ ఉద్వేగాల కన్నా చాలా గొప్పదంట. అంటే అరిషడ్ వర్గాల కన్నా కూడా ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ ఎలా ఉంటదంటే సున్నితంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అది ఎవ్వరికీ చెందనిది. ఇక్కడ ఏ విభేదము లేదు మండోదరి అని చెప్తుందండి. రావణుడు ఇంకా నేర్చుకోవాల్సిన రహస్యం ఇదేనండి. ఈ ప్రేమ గురించి అతనికి తెలియకే ఇలా తయారయ్యాడు ఆ రావణాసురుడు అని చెప్తుందండి సీతామాత. అతని హృదయం ఎలా ఉంది అంటే ప్రేమ రాహిత్యంతో ఉన్నట్లు అనిపిస్తుంది నాకు అని సీతామాత చెప్తుందండి. మాత మండోదరి నుంచి చూపులు మలచి సుదీర్ఘంగా అలా తదేకంగా చూడుతుందండి. అయితే ఇది ఏమీ సత్యం కాదు. ఎవ్వరూ ప్రేమ లేకుండా ఉండరంటండి. కానీ అది ఎక్కడుంటుంది అంటే లోతుగా దాగి ఉంటుందంట. బాధ దానిని కప్పివేసి ఉంచుతుందంటండి. ఆ బాధను తొలగించుకోవటం నేర్చుకుంటే, దానిని అధిగమిస్తే, ఆ లోపల మూలాల్లో ఎక్కడో దాగి ఉన్న ప్రేమ బయటకి విడుదలవుతుంది అని చెప్తుందండి. మళ్ళీ తిరిగి మండోదర వైపు చూసి, అతని కోసం నువ్వు చేసిన త్యాగమంతా కూడా మండోదరి, అతని హృదయంలో లోతుగా పాతిపెట్టబడిన ఆ ప్రేమ ఉంది చూడు, దానిని మేల్కొల్పటానికి ఏమాత్రం తోడ్పడలేదు. ఇంకా వేరేదో అవసరం ఉంది. నువ్వింకా ఏదో చెయ్యాలి. అది చేస్తేనే నీ భర్తలో ఆ మూలల దాగున్న ఆ ప్రేమను నువ్వు బయటకు తీయగలవు అని సీతామాత మండోదరికి చెప్తుంది. మాత కొంచెం సేపు మౌనంగా ఉండి, మళ్ళీ ఆ తర్వాత మండోదరికి ఇలా చెప్తుందండి. ఇదే నువ్వు చేయాల్సింది. ఇది చాలా ముఖ్యం. నువ్వు నీతో శాంతంగా ఉంటూ, నీ మనస్సుని రావణాసురుడి సంకెళ్ళ నుంచి తప్పించుకో ముందు. మిగిలిన వారు అతని వాస్తవ ప్రకృతి పట్ల ఎరుక పొందడం అనేది వారికే వదిలేయి అని చెప్తుందండి. అంతేకాదు మాత లోపల అది నువ్వు రాముడికే వదిలిపెట్టు అని చెప్తుందండి. అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని సీతామాత మనస్సులో అనుకుంటుంది. సూర్యుడు నడినెత్తి మీదకి రాబోతున్నాడు.
అన్నాడండి. మండోదరి లేవబోయింది కానీ ఆమె లేస్తూ ఉండగా మాత అకస్మాత్తుగా ఆమె చెయ్యి పట్టుకుని, "నీకు ఒక కుమార్తె కూడా ఉంది కదా?" అవును కదూ అని అడుగుతుందండి. మండోదరి ఆశ్చర్యంతో తల ఊపుతుంది. ఆమె ఎంతో కాలం క్రితం వివాహమై వెళ్ళిపోయిందనమాట మండోదరి కుమార్తె. కనుక ఈ మందిరంలో ఎవ్వరు ఆమె కూతురు గురించి మాట్లాడరు. చివరికి ఆమె భర్త కూడా ఎప్పుడు మాట్లాడింది లేదు. ఆమె తన భర్త కుటుంబంతోనే ఉంటూ ఉంటుంది వాళ్ళ కుమార్తె. చాలా సంవత్సరాల నుంచి ఆమెను మండోదరి చూడను కూడా చూడలేదండి. ఆమెను నీ వద్దకు పిలువు అని చెప్తుంది సీతామాత. నా కుమార్తెను పిలవనా అని మండోదరి తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకోలేకపోతుందండి. మాత మళ్ళీ తలలాడించింది. ఆమె నీకంటే ఎంతో వివేకవంతురాలు. ఇప్పుడు నీకు ఆమె తోడుంటుంది అని చెప్పి సీతామాత, "నువ్వు రావణాసురుడి మనస్సులో నుంచి ఆ ప్రేమను బయటకు తీయి. ఇదే నీ ప్రథమ కర్తవ్యం" అని చెప్తుందండి. సీతామాత సలహాకి మండోదరి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి. మరి సి మండోదరి తన కుమార్తెని పిలిపిస్తుందా? ఆమె వచ్చాక మరి ఈమె రావణాసురుడి యొక్క మనస్సులో ఆ మూలలో దాగున్న ప్రేమని బయటకు తీసిందా లేదా అన్న విషయాన్ని మనం రేపు తెలుసుకుందామండి.